హలో హాయ్ అండి నమస్తే నేను మీలై శ్రీ ది బెస్ట్ మునగాకు పప్పు కోసం ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైశ్రీస్ కిచెన్ని చూసారు కదా ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 కప్పు బ్యాళ్ళు కాస్త చింతపండు మునగ ఆకు 1 కప్పు తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని యాడ్ చేసుకోండి 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి యాడ్ చేయండి ఇప్పుడు ఆనియన్స్ 1 నేను యాడ్ చేశాను పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 యాడ్ చేశాను పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి చక్కగా టమాటో ముక్కలను ఒక 3 నుంచి 4 కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అద్భుతమైన రెసిపీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని నేను 3 కప్పుల పాటు వాటర్ని యాడ్ చేశానండి మీకు తగినంత వాటర్ కన్సిస్టెన్సీని చూసుకొని యాడ్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ పాటు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పాటు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వేసి చక్కగా దోరగా ఆనియన్స్ వేగేదాకా వేయించుకొని రాముకున్న పప్పుని మనం ఇందులో వేసేసుకుందాం చాలా ఆరోగ్యకరమైనది చాలా శ్రేష్టమైనదండి మునగాకు పప్పు మీ ఆర్థరైటిస్ బ్లడ్ షుగర్స్ లో బీపీ హై బీపీ అన్నిటికీ కూడా చాలా మంచి రెసిపీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఆర్థరైటిస్ ఉందా అయితే ఈ మునగాకుని తిన్నట్టయితే మీకు ఆర్థరైటిస్ కూడా తగ్గిపోతుంది థ్యాంక్ యూ